ఒకసారి హెచ్ఐవి అటాక్ అవ్వగానే అంటే ఇప్పుడైతే పరిస్థితులు బెటర్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళని యాక్సెప్ట్ చేయడం మొదలెట్టింది సొసైటీ. కానీ 10 years బ్యాక్ వరస్ట్ కండిషన్స్ ఉండేవి. కాకపోతే పబ్లిక్ అవేర్నెస్ 10 years నుంచి ఇప్పటికి బాగా పెరిగింది. కానీ పేషెంట్ వైజ్ అవేర్నెస్ ఇంకా అలాగే స్టక్ అయిపోయింది. నేను చెప్పడం అంటే హెచ్ఐవి అనేది ఒక రోగం వచ్చింది, దట్స్ ఇట్. మనం కూర్చోవడం వల్ల కానీ, ఒకరి నుంచి కంటేజియస్ చేయడం వల్ల కానీ, ఒకరితో మాట్లాడటం కానీ, లేదా వాళ్ళు షేక్ హ్యాండ్ చేయడం కానీ, వాళ్ళతో కూర్చొని భోజనం చేయడం కానీ, వాళ్ళతో కలిసి ఉన్నంత మాత్రాన హెచ్ఐవి అనేది స్ప్రెడ్ అవ్వడం జరగదు. కాబట్టి లైఫ్ లాంగ్ వాళ్ళని మనం ఆదరించవచ్చు, వాళ్ళకి కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు అన్న విషయం ఇద్దరికి ఉంటే మంచిది. ఎందుకంటే ఇక్కడ మేము చూసిన కేసెస్లో ఎక్కువ శాతం ఆ రోగం మనిషిని చంపేదానికంటే మానసికంగా వాళ్ళు కుంగిపోయి వాళ్ళు డిప్రెస్ అయ్యి చనిపోయిన కేసెస్ ఎక్కువగా ఉన్నాయి. మేము ట్రీట్మెంట్ పరంగా మానసికంగా దృఢంగా ఉండి CD4 ఈవెన్ 20, 30, 40 ఉన్నా సరే మేము రికవర్ చేసిన కేసులు చాలా ఉన్నాయి. కానీ మానసికంగా డల్ అయ్యి 400 ఉన్న కేసెస్లో కూడా టీబీ అటాక్ అయిపోవటం లేదా ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా కాంప్రమైజ్ అవ్వటం మేము గమనిస్తూ వచ్చాం. సో ఇక్కడ మెయిన్ కీ రోల్ ఏంటంటే వాళ్ళ విల్ పవర్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, మానసికంగా వాళ్ళు ఎంత గట్టిగా ఉన్నారన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ యొక్క సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది. అది అలోపతి కానీ హోమియోపతి కానీ. రిగార్డింగ్ మూడో విషయానికి వస్తే చాలామంది ఏఆర్టీ డ్రగ్స్ స్టార్ట్ చేసి ఇమీడియట్గా మధ్యలో ఆపేస్తున్నారు. వాళ్ళకి నాసియా, వామిటింగ్ సెన్సేషన్స్ వస్తున్నాయి, అందువల్ల ఆపుతున్నాం అంటారు. అది రాంగ్ అండి. అలాంటిది ఏదైనా ఉంటే అక్కడ ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లోకి వెళ్ళి డాక్టర్స్ చెప్పడం చాలా మంచిది. స్టార్ట్ చేయొద్దు, చేస్తే మాత్రం మధ్యలో ఆపొద్దు. ఒకసారి వైరల్ రెసిస్టెన్స్, ఒకవేళ డ్రగ్ రెసిస్టెన్స్ డెవలప్ అయిందంటే మాత్రం కాపాడే డ్రగ్స్ అనేవి ఉండవు. రేపు మీరు హోమియోపతికి వచ్చినా సరే బాడీ డిస్టర్బ్డ్ ఫేజ్లో వస్తారు, అక్కడ నుంచి కాపాడడానికి కూడా మాకు కూడా ఇబ్బంది అవుతుంటుంది. ఏదో ఒకటి పర్ఫెక్ట్గా చాయిస్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం, ఆపకుండా డాక్టర్ చెప్పే వరకు వాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పీడియాట్రికల్ చెకప్ అనేది చాలా కూడా ఖచ్చితంగా ఈ కేసెస్లో మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో డైట్ పరంగా కానీ, లేదంటే డైట్లో ఎక్కువ శాతం మనకి హెల్దీ డైట్ తీసుకోవడం. అన్నం తింటున్నాం 3 పూట్ల అని మాతో చాలామంది అంటారు. 3 పూట్ల అన్నం తిన్నామంటే అన్నం పప్పు వేసుకొని తినడం కాదండి. పోషక పదార్థాలు పర్ఫెక్ట్గా ఉన్నాయన్నీ ఖచ్చితంగా తీసుకోవడం అంటాం. చీప్ అండ్ బెస్ట్గా ఉన్న పోషక పదార్థాల్లో ఎగ్ వైట్ లేదా ఎగ్స్, ఒక పప్పు, అన్నము, ఒక ఆకుకూర, ఇవి మినిమం బేసిక్స్ మీరు మెయింటైన్ చేసిన హెచ్ఐవిలో మనకు కావాల్సిన థింగ్స్ అన్ని దొరికినట్టే. కొంత అన్నంలో నెయ్యి వేసుకున్నట్లయితే ఫ్యాట్, ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఆకుకూరలో ఉండడం వల్ల వైటమిన్స్, ఈ 3, 4 మనం మేనేజ్ చేసుకుంటూ కేసెస్ నుంచి మనం బయటకు తీసుకురావడానికి చాలా అవకాశం ఉంటుంది. హెచ్ఐవి కేసు ఇంప్రూవ్ అవ్వాలంటే ఓన్లీ డాక్టర్ యొక్క కృషే కాకుండా పేషెంట్ కూడా కోఆపరేట్ చేస్తే మాత్రం దీన్ని సమర్థవంతంగా కంట్రోల్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.